ఆహ్, డెత్ ఎకానమీ అని వాగినటువంటి ట్రంపే ఇవాళ ఎందుకు మరి భారతదేశంతో ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ చేసుకున్నాడు? మోడీ మీద పడేడ్చేవాళ్ళు తెలియాల్సిన అదే గదా అంశం. వాడు ఎప్పుడు కావాలంటే అప్పుడు దబాయిస్తాడు, బెదిరిస్తాడు. వాడి బెదిరింపులకి వీళ్ళందరూ ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నారు గానీ, మోడీ అయితే ఇన్‌ఫ్లూయెన్స్ కాలేదు. రష్యా నుండి ఆయిల్ కొనొద్దని ఎప్పటినుంచో చెప్తున్నాడు. కొనడం మానేసామా? సుంకాలేసినా కొనడం మానేసామా? ఇంకా ఎక్కువ కొన్నాం. ఇరాన్ నుంచి కొనొద్దంటే కొన్నాం. వెనిజులా నుంచి కొనొద్దంటే కొన్నాం. వాడు చెప్తే మనమేం వినలా. అందుకని డెత్ ఎకానమీ అని మండిపడ్డాడు. చివరికి అట్లన్నోడే ఇప్పుడు వాడే లొంగిపోయేసి మళ్ళీ ముందుకొచ్చాడు. మోడీ జాగ్రత్తగా యూరోపియన్ నేతలతో, ఆఫ్రికన్ నేతలతో, ఇటు చైనాతో ర్యాపో మెయింటైన్ చేసి, రష్యాతో డెవలప్ అవుతుండేటప్పటికి తగ్గిపోయేది ఆళ్ళకే కాబట్టి పరిగెత్తుకొచ్చాడు. ఇప్పుడు తాజాగా ఇరు దేశాల మధ్య ట్రేడ్ డీల్ ఒక అద్భుతమైన అవకాశం. అమెరికాకి ఇది భారీ విజయం. ఎందుకంటే భారత్‌తో మాకు వాణిజ్య లోటు ఎక్కువగా ఉంది. తాజా ఒప్పందంతో అది తగ్గుతుంది. కొన్ని రకాల వ్యవసాయోత్పత్తులు, తయారీ రంగ ఉపకరణాలు, కెమికల్సు, మెడికల్ పరికరాల మీద మాత్రం టారిఫ్‌లు తగ్గించేందుకు భారత్ అంగీకరించింది. అమెరికా పారిశ్రామికోత్పత్తుల మీద భారత్‌లో దిగుమతి సుంకాలు సగటున 13.5% ఉన్నాయి. ఇప్పుడు అవి 0కి తగ్గుతాయి. అగ్రరాజ్యానికి చెందిన కొన్ని రకాల గింజలు, వైను, స్పిరిట్సు, పండ్లు, కూరగాయల మీదన కూడా సుంకాలు జీరోకొచ్చినియి. కానీ ఆహ్, ఏదైతే కీలకమైనటువంటి ఉత్పత్తుల మీద టారిఫ్‌లకి సంబంధించి చర్చలు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఇది జెమిసన్ గ్రీర్ చెప్పినటువంటి మాట. మన దగ్గర లేని వాటిని ఆళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవడానికి ఓకే. మన దగ్గర ఉన్న వాటిని వాళ్ళ నుంచి దిగుమతికి ఒప్పుకోవట్లేదు. అది మోడీ మొండిగానే ఉన్నాడు.